ఈ వీడియోలో హలో మమ్మీ మలయాళం మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది ప్రైమ్ వీడియోలో అయితే స్ట్రీమ్ అవుతుంది. రన్ టైం వచ్చేసి 2 hours 16 minutes అయితే ఉంటుంది. తెలుగు లాంగ్వేజ్ లేదు భయ్య, మలయాళం లాంగ్వేజ్ విత్ ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ అయితే చూడొచ్చు. స్టోరీ ప్లాట్ వచ్చేసి మెయిన్ లీడ్ అయిన హీరో బోని ఒక అమ్మాయిని చూసి అయితే ఇష్టపడతాడు. తన పేరు స్టెఫీ అనమాట. తనని పెళ్ళి అయితే చేసుకుందాం అనుకుంటాడు. కాకపోతే స్టెఫీ వాళ్ళ మదర్ చనిపోయినప్పటికీ కూడా ఆవిడ ఆత్మ అయితే స్టెఫీని ఎప్పుడూ కూడా వెంటాడుతూ ఉంటుంది. ఆ ఆత్మకి మన హీరో అయిన బోని అంటే ఇష్టం ఉండదన్నమాట. మరి హీరో ఏం చేశాడు, మరి ఆ ఆత్మ ఏం చేసింది, వాళ్ళిద్దరు చివరికి పెళ్లి చేసుకున్నారా లేదా, వీటి చుట్టూ నడిచే స్టోరీయే హలో మమ్మీ. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థియేట్రికల్ రివ్యూస్ అంటే తెలుగు డబ్బుడు మూవీ రివ్యూస్తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే పర్లేదు భయ్య, ఫన్నీ ఎంటర్టైనర్ అని చెప్తా. మరి సూపర్గా ఏం లేదు, కానీ బాగుంది. అక్కడక్కడ ఫ్యూ పార్ట్స్ వర్కౌట్ అయ్యాయి. నాకైతే పాజిటివ్స్ వచ్చేసి కాన్సెప్ట్ మ్యాన్. నేను మూవీ చూడడానికి మెయిన్ రీజన్ ఈ కాన్సెప్ట్ ఒకటే. కాన్సెప్ట్ చాలా డిఫరెంట్గా అనిపించింది. సరే ఎలా తీసుకెళ్లారో చూద్దామని చెప్పేసి చూసా. నా కాన్సెప్ట్ వైజ్ అయితే బాగా వర్కౌట్ అయింది మూవీ. అండ్ ఎప్పుడైతే ఫుల్ కాన్ఫ్లిక్ట్లోకి వెళ్తారో స్టోరీలోకి, ఆ తర్వాత వచ్చే కామెడీ సెటప్ అంతా కూడా కొంచెం ఫ్రెష్గా అనిపిస్తుంది. అక్కడక్కడ ఫ్యూ పార్ట్స్ కూడా వర్కౌట్ అయితే మంచిగా నవ్వుకోవచ్చు. అది నాకు బాగా అనిపించింది. అండ్ హీరో పర్ఫార్మెన్స్ భయ్య, మెయిన్ లీడ్ అయిన హీరో బోని అయితే పర్ఫార్మెన్స్ వైజ్ అయితే చాలా బాగా చేశానని చెప్పాలి. చాలా డిఫరెంట్ షేడ్స్ అయితే చూపించాలి ఆ క్యారెక్టర్లో. ఎవ్రీథింగ్ వాజ్ టూ పర్ఫెక్ట్. చాలా బాగా వర్కౌట్ అయ్యాడు పర్ఫార్మెన్స్ వైజ్ అయితే హీరో. నాకు అది బాగా వర్కౌట్ అయ్యింది ఎంటర్టైన్మెంట్ వైజ్ అయితే. అండ్ క్లైమాక్స్ వాజ్ గుడ్ మ్యాన్, అంతే. నేను నెగిటివ్ సెషన్కి వచ్చేస్తే మూవీ అందరికీ వర్కౌట్ అవ్వదు భయ్య. ఎందుకంటే అనదర్ లాంగ్వేజ్, తెలుగు డబ్బింగ్ లేదు. సో ఒక కామెడీ ఎంటర్టైనర్ తీసుకున్నామంటే అది సబ్ టైటిల్స్తో చూస్తున్నప్పుడు అంతగా వర్కౌట్ అవ్వదు కామెడీ అన్నది. మీకు బాగా అలవాటు ఉండే సబ్ టైటిల్స్ మూవీస్ ఆ టైప్ ఆఫ్ క్యాండిడేట్ అనుకో, మీకు అర్థమవుద్ది, మంచిగా నవ్వుకుంటారు. బట్ అప్పుడప్పుడు చూసే వాళ్ళు అయితే మాత్రం ఆ కామెడీకి మీరు కనెక్ట్ అవ్వలేరు. అక్కడ కామెడీ బాగున్నప్పటికీ కూడా మీరు చదువుకుని నవ్వుకోవాలి కాబట్టి అంతగా వర్కౌట్ అవ్వదు. అదొకటి నెగిటివ్ అవ్వుద్ది. బట్ అది మూవీ వాళ్ళు తప్పు కాదు, మామూలు జస్ట్ నేను చెప్తున్నా ఎవరికి నచ్చదని చెప్పేసి. మరి మూవీ నుంచి ఏం నచ్చలేదు అంటే ఆ కామెడీ అన్నది అన్ని చోట్ల వర్కౌట్ అవ్వలేదు భయ్య. అంటే కాన్ఫ్లిక్ట్లోకి వెళ్ళడానికి కూడా కొంచెం టైం తీసుకుంటారు. క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్కి అంటే ఫ్యామిలీ ఇంట్రడక్షన్స్కి వీటికి ఎక్కువ టైం తీసుకున్నారు. అంత టైము చిరాకు తెప్పించింది నాకు. అండ్ ఆ కామెడీని కొన్ని చోట్ల మరి ఫోర్స్డ్గా అనిపించింది. అండ్ ఇంత మంచి కాన్సెప్ట్ పెట్టుకున్నప్పుడు ఇంకా మంచిగా రాసుకోవచ్చు ఆ స్క్రీన్ ప్లే ఆఫ్ రైటింగ్స్ అన్నవి. అది ఇంకొంచెం బోర్ తెప్పించి అనిపించింది. బాగా స్క్రీన్ ప్లే మంచిగా రాసుకుని ఆ ఫన్ ఎలిమెంట్స్ ఇంకా మంచిగా రాసుకుని ఉంటే బాగున్నా ఫీల్ అయితే వచ్చింది. అండ్ ఎందుకంటే వీళ్ళు గోస్ట్ కాన్సెప్ట్ పెట్టుకున్నారు కాబట్టి ఆ గోస్ట్ అన్న కాన్సెప్ట్ని యూజ్ చేసుకుని ఇంకా బాగా నవ్వించవచ్చు. బట్ మరీ ఎక్కువ యూజ్ చేసుకోలేదు. అండ్ ఆ గోస్ట్ని చూపించిన విధానం కూడా అంత సూపర్గా ఏమి ఉండదు, చాలా యావరేజ్ ఉంటుంది. ఎక్కువ ఏం చూపించరు ఆ గోస్ట్ని. సో గోస్ట్ పరంగా చూసేద్దాం, దయ్యం ఉంటుంది అది దాన్ని మాత్రం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసి చూడొద్దు. ఒక ఫన్నీ ఎంటర్టైనర్ మూవీ చూద్దాం, ఖాళీ ఉన్నాము టైం పాస్కి ఓకే అనుకుంటే, అది కూడా తెలుగు లాంగ్వేజ్ లేకపోయినా పర్లేదు అనుకుంటే చూడండి భయ్య, మీకు టైం పాస్ అయితే అవుద్ది. ఒక ఫ్రెష్ కాన్సెప్ట్ చూసామన్న ఫీల్ కూడా వస్తుంది ఇంగ్లీష్ సబ్ టైటిల్స్తో చూసే ఉద్దేశం ఉంటే కనుక. లేదంటే అవాయిడ్ చేసేయచ్చు. ప్రైమ్ వీడియోలో ఉంది, ఫ్యామిలీ వాచబుల్నే, తెలుగు లాంగ్వేజ్ అయితే ఉండదు. ఓకే, మీకు కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి, ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఆల్ నోటిఫికేషన్స్ అన్న ఆప్షన్ క్లిక్ చేసి పెట్టుకుంటే నేను పెట్టే డైలీ కంటెంట్ అయితే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, లవ్ యూ ఆల్, బై.